ఫస్ట్ మీరు హిట్ యూనివర్స్లోకి ఎంటర్ అవ్వాలంటే హిట్ మెయిన్ క్యారెక్టర్స్ బిహేవియర్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఒక లుక్ వేసేయండి. ఫస్ట్ మన విక్రమ్ రుద్రరాజ్. నీ మనిషి అక్కడే ఉన్నాడా? అక్కడే ఉన్నాడు. మిస్ అవుతా చెప్పు జోక్. ఎప్పుడూ ఫుల్ ఫైర్తో యాంగ్రీ మ్యాన్గా ఉండే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. పిలిపించు అందరిని పిలిపించు, జనరల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పు. ఇక నెక్స్ట్ మన కృష్ణదేవ్ అలియాస్ కేడి. కూర్చో చాయ్ తాగుతుంది. అది కాదు సార్, అర్జెంట్. కూర్చో చాయ్ తాగుతుంది. అయిపోయిందా? చాలా కూల్ అండ్ కామ్ గా ఉండే ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఎందుకు అలా కొబ్బరి చెప్పు కోసం కొట్టుకున్నట్టుగా? సార్ మధ్యలో కానీ కొంచెం నోటుదోలు ఎక్కువ. కరెక్టే, నేను విన్నదే, నీకు నోటుదోలు ఎక్కువ. ఇక ఫైనల్ గా మన లాఠీ స్పెషలిస్ట్ అర్జున్ సర్కార్. మోస్ట్ వైలెంట్ మ్యాన్ ఇన్ ద యూనివర్స్. ఒక్కొక్కరిది డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్. అయితే ఇప్పుడు హిట్ యూనివర్స్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు హిట్ 3 రాబోతుంది, కొన్ని గంటల్లో చూడబోతున్నాం. అయితే ఇప్పుడు హిట్ 1 హిట్ 2 చూడాలంటే చాలా టైం పడుతుంది, మనకున్న బిజీ షెడ్యూల్లో చూడలేం. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుద్ది, ఎందుకంటే హిట్ 1 హిట్ 2 చాలా బ్రీఫ్ గా చిన్నగా మీకు ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి మీరు హిట్ 3లో థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మీకు ఒక క్లియర్ కట్ విజన్ ఉంటుంది. సో అందుకని మేము ట్రై చేస్తున్నాం వీడియో. సో నచ్చితే కనుక ఖచ్చితంగా కంటిన్యూ చేయండి ఈ వీడియోని. సో ఇక ఫస్ట్ మనకి మెయిన్ గా హిట్ యూనివర్స్ లో మెయిన్ పిల్లర్ వచ్చేసి విక్రమ్ రుద్రరాజ్. ఫస్ట్ కేసులో ఉంటారు మన విశ్వక్ సేన్. సో తన క్యారెక్టర్ ఏంటంటే విక్రమ్ తెలంగాణ HIT బ్రాంచ్ ఆఫీసర్ కి వన్ ఆఫ్ ది క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. అయితే తన ఫ్రెండ్ రోహిత్, తను కూడా ఒక కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విక్రమ్ కి. అయితే ఈ విక్రమ్ ఒక డిసీజ్ తో ఎప్పుడు సఫర్ అవుతూ ఉంటాడు. తను ఏదైనా ఫైర్ ని చూస్తే చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. సో తన ఫ్లాష్ బ్యాక్ అది. సో ఆ ఫ్లాష్ బ్యాక్ అనేది ఇంకా మనకు ఫర్దర్ గా చూపిస్తారేమో. సో అలా వీక్ అయిపోతూ ఉండడం వల్ల ఒక 2 months రెస్ట్ కోసం వెళ్తాడు. ఆ టైంలోనే ప్రీతి అనే ఒక అమ్మాయి మిస్ అవుద్ది. అట్ ద సేమ్ టైం లీవ్ లో ఉన్నప్పుడు మన విక్రమ్ తన లవర్ కూడా కిడ్నాప్ అవుద్ది. సో అసలు వీళ్ళిద్దరిని ఎవరు కిడ్నాప్ చేశారనేది మన హీరో ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఫైనల్ గా ఏం జరుగుతుంది, మన హీరో కో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడు కదా, తన ఫ్రెండ్ రోహిత్ తన వైఫ్ ప్రీతి అనే అమ్మాయిని తీసుకెళ్లి చంపేస్తుంది. సో దాన్ని కవర్ చేయడానికి రోహిత్ విక్రమ్ ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్ గా ఇది మూవీ అయితే మూవీ కంప్లీట్ అయిపోయేటప్పటికి. కానీ ఎందుకు తీసుకెళ్ళింది వాళ్ళ వైఫ్ అంటే, చిన్నప్పుడు ఆర్ఫనేజ్ లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉండేవాళ్ళు. సో తనని మోసం చేసిందని ఒక క్రూయాలిటీ మైండ్ తో తనని ఎప్పుడు చూసినా సరే తన మీద కోపంతో ఆ అమ్మాయిని చంపేయాలన్నంత పీక్స్ లోకి వెళ్ళిపోద్ది. ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి చిరాకు వచ్చి కోపం వచ్చి ఆ అమ్మాయిని చంపేస్తుంది. సో దీని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు మన హీరో. ఫైనల్ గా తను ఫేస్ చేస్తున్న ఫైర్ ప్రాబ్లమ్ డిసీజ్ అనేది తను సాల్వ్ అవుద్ది. కానీ ఫస్ట్ కేసు ఎండింగ్ లో తను ఒకడు పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ మిస్ ఫైర్ అవుద్ది. ఆ ఫైర్ చేసింది ఎవరు అనేది మనకు హిట్ 2లో తెలిసిద్ది. హిట్ 1లో తను ఫైర్ చేసింది వచ్చేసి మన విశ్వ సార్, అదే విక్రమ్ కన్నా హెడ్ ఆఫీసర్. సో తాను సెకండ్ పార్ట్ లో సెకండ్ కేసులో చనిపోయి ఉంటాడు. అండ్ మనకి హిట్ 1 హిట్ 2 హిట్ 3ని కలిపే మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే అభిలాష్. మనకి హిట్ 1లో విక్రమ్ కి తనకి అస్సలు పడదు అభిలాష్ కి. బట్ హిట్ 2 విషయానికి వచ్చేస్తే కేడీకి దాంతో పాటు అభిలాష్ కి ఇద్దరికి మంచి ర్యాపో సెట్ అవుద్ది. సో ఇక హిట్ 2 విషయానికి వచ్చేస్తే వైజాగ్ లో ఉంటుంది. సో వైజాగ్ బ్రాంచ్ HIT కి మన కేడీ అనే అతను ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఈ సెకండ్ కేసులో హీరో చాలా కూల్ గా ఉంటాడు, చాలా కామ్ గా. విలన్స్ ని చాలా ఈజీగా పట్టేయగలను, వాళ్ళ ఒక కోడి బుర్ర లాంటి వాళ్ళు అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్తా ఉంటాడు. అయితే తనకు ఒక కేసు వస్తుంది, అదే సెకండ్ కేసు. అదేంటంటే కుమార్ అనే ఒక డెంటల్ స్పెషలిస్ట్ ఆడవాళ్ళందరినీ వరుస పెట్టి చంపుతూ ఉంటాడు, మర్డర్స్ చేస్తూ ఉంటాడు. సో ఎందుకు చేశాడు అని అంటే, తన ఫాదర్ ని ఆడవాళ్ళందరూ కలిపి చనిపోయేలా చేస్తాడు, ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. సో వాళ్ళ మీద కోపం పెంచేసుకుని ఆడవాళ్ళందరినీ చంపేస్తూ ఉంటాడు. మన హీరో దాన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేశాడు అండ్ ఫైనల్ గా చంపేది ఎవరో కాదు, మన సుహాసే. ఇక్కడికి మన సెకండ్ కేసు ముగుస్తుంది. కానీ సెకండ్ కేసులో ఇంపార్టెంట్ క్యారెక్టర్ అభిలాష్ అని చెప్పాను కదా, మొత్తం మూడిట్లో కూడా అభిలాష్ తో పాటు మ్యాక్స్ క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. హిట్ సెకండ్ కేసు క్లైమాక్స్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది మ్యాక్స్ క్యారెక్టర్ అయితే. అండ్ హిట్ 2 ఎండింగ్ లో మన అర్జున్ సర్కార్ ఎంట్రీ ఇస్తాడు. ఏంటంటే వైజాగ్ మన కేడీని వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేసి తన ప్లేస్ లో అర్జున్ సర్కార్ వస్తాడు, మోస్ట్ వైలెంట్ మ్యాన్. ఇప్పుడు అర్జున్ సర్కార్ ఛార్జ్ తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే సీరియల్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి, చాలా వైలెంట్ గా జరుగుతాయి. హిట్ 1, 2లో మాత్రం నార్మల్ గా జరుగున్నా సరే హిట్ 3లో మాత్రం చాలా వైలెంట్ గా జరుగుతూ ఉంటుంది ప్రతిదీ కూడా. అండ్ ఇక ఇది ఎలా ఉండబోతుందో ట్రైలర్ స్టేజెస్ చూస్తుంటేనే మోస్ట్ వైలెంట్ లాగా కనిపిస్తుంది. ప్రతి పార్ట్ నరికేస్తున్నాడు మన నాని అయితే. సో ఈగర్లీ వెయిటింగ్ హిట్ 3 కోసం. హిట్ 3 ట్రైలర్, టీజర్ ప్రతిదీ నాకు చాలా హోప్స్ పెంచింది. ఒక ఎక్సైట్మెంట్ ఉంది, ఎప్పుడు చూద్దాం అని చెప్పేసి.
బట్ హిట్ 3లో కొన్ని లీక్స్ అయితే మనకు వచ్చినాయి. అండ్ హిట్ 4కి సంబంధించిన ఎవరి క్యామియో ఉండబోతుంది, అండ్ హిట్ 3లో ఎవరెవరు అపీరెన్స్ ఇవ్వబోతున్నారు, అండ్ హిట్ 1, 2లో ఉన్న రెఫరెన్సెస్ ఉండబోతున్నాయా లేవా, అండ్ అలాగే అభిలాష్ క్యారెక్టర్ దీంట్లో కంటిన్యూ అవుతుందా లేదా. అండ్ ఇంకొక క్యారెక్టర్ ఏంటంటే కోమలి ప్రసాద్. సో కోమలి ప్రసాద్ గారి క్యారెక్టర్ వచ్చేసి దీంట్లో మనకి సెకండ్ కేసులో తన వల్ల ఒక కేసుని నేను ఓడిపోయాను, ఆ కేసు ఎప్పటికీ ఇంకా సాల్వ్ అవ్వలేదని చెప్పేసి అంటూ ఉంటాడు మన కేడి. బట్ దీంట్లో కూడా అర్జున్ సర్కార్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటుంది ఆ అమ్మాయి. సో నేనైతే చాలా ఈగర్గా వెయిటింగ్ హిట్ 3 కోసం. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందా లేదో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇది ఈ వీడియో. అండ్ హిట్ 3కి సంబంధించిన రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరు మిస్ అవ్వకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.